ముందుగా మనందరి జగద్గురైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసుని శ్రీ మునివాస్ గారికి ఆత్మప్రణామాలు. అలాగే మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లు అందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి నాకు ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ టీం శ్రీ సుధాకర్ సార్కి, రాజ్ సార్కి, ఓషియస్ సుజాత మేడం గారికి అందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియపరుస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజున మనం తెలుసుకోబోయే జ్ఞానం మాస్టర్స్, మరణాలు 7 రకాలు ఉన్నాయండి. ఏంటి ఈ 7 రకాలు? మామూలుగా ఒక మరణానికే మనం భయపడుతూ ఉంటాం. అసలు మరణం అంటే ఎందుకు రావాలి? ఎందుకు మరణం వస్తుంది? మరి మరణించినాక ఎక్కడికి వెళ్తా ఉంటాము? మరలా మరణించిన తర్వాత కూడా మళ్ళా మనకు జన్మలు ఉంటాయా? మరలా మనం పుట్టుక ఉంటుందా? అని ఎన్నో రకాలైన ప్రశ్నలు ఉంటూ ఉంటాయండి. అవునా మాస్టర్స్? అయినా గూడా ఏ డౌట్‌లున్నా గూడా జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఎన్నో పునర్జన్మలు, ఎన్నో మరణాలు మనకు ఉంటూనే ఉంటాయండి. కానీ ఆ రకాలైన మరణాలు ఏంటంటే మనం కొంత ఆహ్, ముందు ఈ యొక్క మరణం ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఎంత పెద్ద ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళైనా సరే, ఎంత ధైర్యవంతులైనా సరే, మరి ఎటువంటి జ్ఞానం తెలిసిన వారైనా సరే, తీరా ఆ యొక్క మరణం వచ్చే సమయానికి వాళ్ళు బెంబేలెత్తిపోతూ ఉంటారు. తెలుసుకోవడం వేరు, ఆ యొక్క సమయానికి వాళ్ళు ధైర్యంగా నిలబడగలగడం వేరు అని మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ విషయంలో నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నేను ఫేస్ చేశాను మాస్టర్స్. ఎందుకంటే ప్రతి విషయానికి నేను ఏ టాపిక్ తీసుకొచ్చుకున్నా నా అనుభవం మరి ఉందా? లేదా? నేను దాంట్లో ఎంతవరకు నేను జ్ఞానాన్ని పొందాను? చెప్పడం వరకైనా ఆచరణాత్మకంగా ఉందా? అని ప్రతిదీ నేను గమనిస్తాను మాస్టర్స్. ఆచరణాత్మకంగా మనందరం గూడా ప్రతి విషయాల్లో ఉండాలి అనేది నా యొక్క కాన్సెప్ట్. అట్లాగే ఈ మరణం విషయంలో గూడా నా యొక్క అనుభవం ఉంది మాస్టర్స్. ఎందువల్లంటే మరి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు మరి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల పారాలిసిస్ వచ్చిందండి. ఒకే ఒక్క గంటలో నా బాడీ అంతా గూడా రైట్ సైడ్ బాడీ అంతా గూడా స్టోన్‌లాగా అయిపోయింది. మాట పడిపోయింది. శ్వాస పోయింది. ఇక నేను మరణానికి దగ్గరగా ఇంక మరణించినట్లే ఆల్‌మోస్ట్ అన్న ఆ భావనలో నేను ఉండడం జరిగిందండి. కానీ ఆ సమయంలో నా యొక్క మనోభావన ఎలా ఉందంటే నేను మరణిస్తానేమో! మరణానికి నాకు ఈసారి ఖచ్చితంగా నాకు డిక్లరేషన్ వచ్చేసింది. మరణ మరణం చెంతకు చేరి నేను ఆత్మలోకాలకు వెళ్ళబోతున్నానన్న ఒక ఆ మైండ్‌సెట్ అనేది నాకొచ్చింది మాస్టర్స్. ఆ మైండ్‌సెట్ వచ్చిన తర్వాత నేనైతే భయపడలేదు. ఎందుకంటే మామూలుగా అయితే ప్రతి ఒక్కళ్ళం భయపడే విషయమే. ఏంటి ఏ విషయం ఏ జ్ఞానం లేకపోతే. కానీ మనం నిరంతరం గూడా మన యొక్క పిరమిడ్ మాస్టర్ అందరం కూడా ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి జ్ఞానాన్ని గూడా ఆచరణాత్మకంగా ప్రతిదీ గూడా నాలెడ్జబుల్‌గా ప్రతి ఒక్క స్వాధ్యాయంలో కావచ్చు, మరి ప్రతిసారి ఎన్నెన్నో వీడియోల ద్వారా కావచ్చు, అన్ని రకాలుగా మనకి పంచుతూ ఉన్నారు. అంత జ్ఞానం మనం మరి తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాం మాస్టర్స్. మరి ఆ యొక్క ప్రయత్నం వలన నేను ఆ సమయంలో ఎటువంటి విధంగా నేను భయపడడం అనేది జరగలేదండి. భయపడడం అనేది జరగలేదు. మరి నన్ను ఆత్మలోకాల్లోకి హ్మ్, మరి మనవాళ్ళంటారు, భటులంటారు, మరి దేనికన్నా గాని ఎవరన్నా మనం పేరు పెట్టుకోనివ్వండి. ఆత్మలోకాల్లోకి మన స్నేహితులు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ యొక్క లోకాలు ఎలా ఉంటాయి అని నాకు ప్రతిదీ కూడా నాకు డౌట్‌గా ఉండేదనమాట. అందువల్ల నాకు అయన్నీ చుట్టి చూపించి మరలా ఆ యొక్క దూతలు కిందకి తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చే సమయంలో నన్నేమన్నారంటే, "నీకన్నీ కూడా అనుమానాలు కదా! ఏ లోకంలో ఏముంటుంది? ఎట్లా ఉంటుంది? ఏంటి? నీకు చూపిద్దాం" అని చెప్పి నిన్ను పైకి తీసుకెళ్ళాము. నీకొక్కసారి మరణం అంటే ఎలా ఉంటుంది? ఆ మరణం చెంత చేరే సమయంలో నీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? అనే విషయాలు నీకు తెలియపరచడం కోసము ఈ యొక్క మరణం అనే అనుభూతిని నీకివ్వడం జరిగింది. అనే విషయం నాకు తెలియపరచడం జరిగింది మాస్టర్స్. నేను చాలా ఆశ్చర్యపోయా. అంటే అలా చాలామంది నేను వింటూ ఉంటా మన పిరమిడ్ మాస్టర్‌లు. మరణం దాకా వెళ్లి వెనక్కొచ్చాం. మరణించి మరలా జన్మించాము. అన్నవి ఎన్నో వింటూ ఉండగా ఇది నిజంగా సాధ్యమేనా అని నాకనిపించేదండి. అది నిజంగా సాధ్యమే అని మరి నేను కూడా అనుభవపూర్వకంగా నేను 2 సార్లు తెలుసుకోవడం జరిగింది. మరి ఇంకోసారి ఎస్కలేటర్ మీద నుంచి మరి ఆ పై మెట్టు నుంచి కింద వరకు నేను పడిపోయానండి. పూర్తిగా పడిపోయాం. ఆ సమయంలో ఎవరికైనా సరే మరణ భయం ఎలా ఉంటుందంటే, నేను మరణిస్తానా? నా కాళ్ళు చేతులు విరిగిపోతాయా? నా బాడీలో పార్ట్‌లన్నీ మరి ఏమైపోతాయి? అనే అనుమానాలతోనే ప్రతి ఒక్కళ్ళు భయంతోనే ముందు అందరం గూడా మనోభావాలను విపరీతంగా చిక్కుకుపోతూ ఉంటామండి. అయితే మరి ఆ సమయంలో నా యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయంటే,
మరి మరలా ఏంటి నాకు ఈ యొక్క మరణానుభవం మరలా రెండోసారి మళ్ళీ ఇచ్చారు. రెండోసారి మళ్ళీ ఇచ్చిన తర్వాత మరలా నేనేం తెలుసుకోవడం కోసం నాకు మళ్ళా ఇచ్చారు అని ఆ యొక్క అంతర్లీనంలో నా యొక్క ఈ యొక్క ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయి మాస్టర్స్. అంతేగాని నేను మరలా ఒకసారి మరణించి మరలా జీవనం తీసుకున్న తర్వాత మరలా మరణించాల్సిన సమయం మరలా వచ్చిందంటే నాలో లోలోపల ఎక్కడో ఎక్కడో పాతుకుపోయిన ఆ యొక్క కణ రూపంలో కావచ్చు, బీజ రూపంలో కావచ్చు ఉందేమో! అది కూడా పోగొట్టే ప్రయత్నం చేయటం కోసం నాకిలాంటి అనుభవాన్ని మాస్టర్స్ ఇస్తున్నారేమో అని ఇటువంటి ఆలోచనలు నా మనసులో తిరిగినయే తప్ప నేను మరణించబోతున్నానేమో, అయ్యో! నా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నానేమో, మరలా నా పరిస్థితేంటి అని ఇటువంటి ఆలోచనలు 1% కూడా నాకు రాలేదు మాస్టర్స్. అంటే ఈ యొక్క 7 రకాల మరణాలు, ఆ 7 రకాల్లో ఏవున్నాయో మనం ముందు తెలుసుకుందాము. అంటే అవన్నీ ఆ 7 రకాల మరణాలన్నింటిని గూడా నేను నా జీవితంలో అప్లై చేసుకుంటూ, నేను వాటిని అనుభవిస్తూ, మరి కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, దాని ద్వారా నేను జ్ఞానం పొందడం కావచ్చు, ఈ జ్ఞానం అందరికీ తెలియపరచాలి, అందరికీ పంచాలి. ఈ యొక్క మరణం అనేది ఈ విధంగా ఉంటుంది. మనకంటూ ఒక జ్ఞానం వచ్చిన తర్వాత మరణం అనే విషయం కూడా మనకు చిన్నదైపోతుంది అని నా యొక్క అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. మరి మరణం గూడా చిన్నదైపోతుందన్న అనుభవం రావాలంటే ఇన్ని రకాలైన అనుభవాలు పొంది వాటి ద్వారా కష్ట నష్టాలన్నీ కూడా మరి ప్రాక్టికల్‌గా తెలుసుకొని నా యొక్క జీవన విధానంలో మరి మరణం గూడా చిన్నదైపోతుంది అన్న విషయాన్ని ముందు రోజుల్లో ఏమనుకునేదాన్ని మరణం గూడా చిన్న విషయమా? అదెలా సాధ్యం? అనుకున్నా నేను. కానీ సాధ్యమే అనేది నా యొక్క జీవితంలో నేను అనుభవం ద్వారా నాకు తెలియపరిచారు మాస్టర్స్. సో, అందుకు నేను కూడా ఏంటంటే మరణం అనే విషయం తెలియపరచాలి. అందుకే ఈ జ్ఞానం మనకు నిరంతరం నిలబడుతూ ఉండాలంటే, నిరంతరం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం నిరంతరం చేస్తూ ఉంటే, ఎటువంటి విషయానికైనా సరే మనం మరి దిగ్భ్రాంతికి లోను కాకుండా, మరి ఎప్పుడు చూసినా మన యొక్క మైండ్ ఎంతో ఉత్తేజితంగా, చైతన్యవంతంగా ఉంటుంది. అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నా మేడం ఫ్రెండ్స్. నా యొక్క అనుభూతిని ద్వారా. ఓకే. మరి అంతే గాకుండా మరి మనుషులు ఏ విధంగా జన్మ తీసుకుంటూ ఉంటారు? మరలా పునర్జన్మ యొక్క సిద్ధాంతం ఏంటి? మరి ఎలా మరణిస్తారని ఇటువంటివి ప్రతి ఒక్కళ్ళ మన అంతరంగంలో వచ్చే ప్రశ్నలే అండి. కానీ మనుషులు ఏ విధంగా జన్మ తీసుకుంటారంటే మరి ఆత్మలోకాల నుంచి మనం భూమి మీదకొచ్చేటప్పుడు మన యొక్క కర్మల్ని కావచ్చు, మన యొక్క అవమానాల్ని కావచ్చు, మన యొక్క కష్ట నష్టాలన్నీ కూడా ఒక ఎంపిక ద్వారా మనం భూమి మీదకి తెచ్చుకుంటాము. ఆ ఎంపిక ద్వారా తీసుకొచ్చుకొని భూమి మీద మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. అనే విషయం నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత జ్ఞానం పొంది, ఎందరో మాస్టర్‌ల యొక్క జ్ఞానం తీసుకోవడం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. అంటే నా మనసులో అంతకుముందున్న ఆ యొక్క అనుమానం ఏదైతే ఉందో, నేను ధ్యానం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. మరి ఏ రకంగా మరణిస్తారు? అంటే మన కర్మలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, మనకి మరణానంతర సమయం వచ్చిన తర్వాత, మన యొక్క లక్ష్యం భూమి మీద పూర్తయిందా అనే విషయం తెలుసుకున్నాక మరణం సంభవిస్తుంది. మరి ఈ మరణం సంభవించే సమయంలో, ఈ కాలానికి మధ్యలో ఉండే సమయంలో మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాము అనేది ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. మరి అంతే గాకుండా మరి ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ఏంటి? అంటే ఈ పునర్జన్మ సిద్ధాంతాల్లో మన గత జన్మల్లో మనమేంటి? ఈ జన్మలో గత జన్మలో మనకి ఈ జన్మలో ఉన్న మనకి ఏంటి సంబంధం? కార్యకారణ సంబంధం ఏంటి? మనం ఈ జన్మలో జన్మ తీసుకున్న ఆ యొక్క లక్ష్యం ఏంటి? అనే విషయం ఈ పునర్జన్మ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాము. మరి ఎందరో చెప్తూ ఉంటారండి. నేను గత జన్మల్లో ఎందరినో బాధ పెట్టాను, ఎంతో హింస పెట్టాను, లేదా ఎన్నో పుణ్యాలు పుణ్యాలు చేశాను అంటూ ఎవరి అనుభవం ద్వారా నేను మళ్ళా నెక్స్ట్ జన్మ తీసుకోవడం జరిగింది అని చెప్తూ ఉంటారండి. మరి నా యొక్క ఆహ్, గత జన్మల యొక్క అనుభవం ఏంటంటే, మరి నేను గత జన్మలుగా మరి మా హస్బెండ్ నేను మరి గురు శిష్య సంబంధంతో మా జీవనం అనేది వస్తూ ఉంది మాస్టర్స్. వస్తూ ఉంది. ఎంతో ప్రతి జన్మలోనూ జ్ఞానం తీసుకుంటూ మరి ఈ జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకోవడం జరిగింది. భార్యాభర్తలుగా జన్మ తీసుకోవడం జరిగిన తర్వాత మా ఇద్దరి యొక్క లక్ష్యం ఏంటి అంటే అందరికీ ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము, మా వంతుగా మా జీవన క్రమం ఎంతవరకు ఉందో ఆ యొక్క ప్రచారం చేయడం కోసమే జన్మ తీసుకున్నాము. మరి ఎంతో జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మరి మన యొక్క జీవితంలో డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటూ, వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలను కావచ్చు, అనుభవాల్ని కావచ్చు, అందరితో పంచుకుంటూ, ఆ యొక్క ధ్యానాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉండడం అనేది నా యొక్క లక్ష్యం అని నాకు అర్థమైంది మాస్టర్స్. అంటే నాకేం అర్థం అంటే మనందరి మనసుల్లో ఏముంటాయి? మనుషులు ఏ విధంగా జన్మ తీసుకుంటారనే విషయం తెలుసుకున్నా. మరి ఎలా మరణిస్తారనే విషయాన్ని తెలుసుకున్నా అనుభవపూర్వకంగా. మరి మనం జన్మ తీసుకున్న తర్వాత కార్యకారణ సంబంధం ఏమిటి?
అనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మరి ఈ యొక్క సిద్ధాంతం మధ్యలో ఉండే ఆ యొక్క బోధనలేంటనే బోధనలు కూడా తెలుసుకుంటూ ఉండబట్టే మరణాలు 7 రకాలుగా ఉన్నా కూడా, ఓహో! ఈ మరణాన్ని నేను మరణించాల్సిందే. అంటే జీవితంలో జీవిస్తూ ఉండగానే మరణించటం. ప్రతిసారి ఒకటి అంటూ ఉంటారండి. "బాబు నువ్వు జీవించి ఉండగానే మరణించబోయ్." అందరూ మరణం అనుకుంటే వయసు రాగానే 70 ఏళ్ల వయసు రాగానే లేదంటే మన పని భూమి మీద అయిపోయింది. మనకి మరణం వస్తుంది అని చెప్పి అంటారండి. అటువంటి మరణం కాదండి. అటువంటి మరణం సహజంగా ప్రతి ఒక్క భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి చేస్తూ ఉండవలసిందే. కానీ ఇక్కడ మన పత్రి సార్ చెప్పిందేంటంటే, "నువ్వు అంతరంగంలో మరణించు. నీ యొక్క మనోభావాల్లో నువ్వు మరణించు. నీ యొక్క సరికాని ఆలోచనల వల్ల సరికాని ఆలోచనల్లో నువ్వు మరణించు." ఏదైతే చర్యలు ఉంటాయో, ఆ సరికాని చర్యల్లో నుంచి నువ్వు బయటపడు. ఆ విషయంలో నువ్వు మరణించు. అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నప్పుడు నేను మొదట్లో విన్నప్పుడు ఎలా మరణించటం? ఎలా మనోభావం నుంచి మరణించడం అంటే ఏంటి? ఎలా కుదురుతుంది? అని నేను మళ్ళా ఆ డౌట్ నాకొచ్చింది మాస్టర్. మరలా నేను ప్రయత్నించా మరణించడం అంటే ఏమిటి? మనోభావాల నుంచి మరణించడం అంటే ఆ యొక్క మరి అరిషడ్ వర్గాల్లో ఉన్న గుణాలన్నింటి నుంచి గూడా మన జీవితంలో అన్నీ మనం జయించుకుంటూ రావడము. అన్నీ గూడా మన జీవితంలో అప్లై చేసుకుంటూ వాటి యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ వాటిని మన జీవితంలో మనం అప్లై చేసుకుంటూ ఆ యొక్క జీవన విధానాన్ని మనం గడపటమే ఆ యొక్క మనలో ఏవైతే సరికానియి ఉంటాయో అయన్నీ మరణించటమే. సరికాని భావాలు, సరికాని ఆలోచనలు. ఈ సరికాని ఆలోచనలేంటండి? మరి నాకెందుకు ఈ జన్మ వచ్చింది? నాకెందుకు ఇన్ని కష్టాలు? నాకెందుకు ఇన్ని అవమానాలు? మరి నేనేం పాపం చేశానని చెప్పి మన ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ పూజలు చేస్తూ, ఈ పూజలు చేస్తూ, ఆ గుళ్ళకెళ్తూ ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇయన్నీ కూడా సరికానివే. సరి అయింది ఏంటి నాయనా అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి నాయనా అంటే నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు ధ్యానం చేసి నీకేం కావాలో నువ్వు అయి పొందు. నీకేం వద్దో అయి నువ్వు తీసేసుకో నీలో నుంచి. ఏదైతే నువ్వు నీలో నుంచి సరికానిది నువ్వు తీసేస్తావో దాన్నే మరణించటం అంటారు. భౌతిక శరీరం మరణించడం మాత్రమే కాదు, మన సరికాని ఆలోచనల నుంచి మనం బయటపడడం గూడా మరణంతో సమానము. అనే విషయాన్ని ప్రతిసారి మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ఆ విధంగా మరి నేను కూడా నా యొక్క జీవితంలో మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత కావచ్చు, ధ్యానం గురించి ఆహ్, రాకముందు, తర్వాత వచ్చిన తర్వాత నేను ఎన్ని రకాలైన మనోభావాల నుంచి, ఎన్ని రకాలైన పరిస్థితుల నుంచి మరణించటం జరిగిందో, ప్రతి మరణాన్ని గూడా నేను గమనిస్తూ ఉన్నాను సాక్షిగా. సాక్షిగా నువ్వు గమనిస్తూ ఉండు. ఏ విషయంలో నువ్వు మరణించడం జరిగింది. ఆ మరణించిన ఆ యొక్క మనోభావాల నుంచి నువ్వు పునర్జన్మ అనేది నువ్వు తీసుకోవద్దు. మరణించిన మనోభావం మరణించినయి. ఆ యొక్క మరణించిన నీ యొక్క మనోభావం ఎప్పుడు కూడా మరలా పునర్జన్మ తీసుకోకుండా అంటే, అవే సరికాని ఆలోచనలు మరలా మనకు పుట్టకుండా ఉండాలి అంటే, నువ్వు నిరంతరం ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, సజ్జన సాంగత్యం చెయ్యి అని మనకి మాస్టర్ తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి చూడండి, మరి కొందరు తెలివితేటలుగా పుడుతూ ఉంటారు. కొందరేమో అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. మరి ఇట్లా రకరకాలైన పరిస్థితుల్లో ఎందరో జన్మ తీసుకుంటూ ఉంటారండి. ఈ జన్మ తీసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఇట్లా ఈ యొక్క కారణం ఏంటంటే, వారి యొక్క కర్మానుసారం వారు భూమి మీదకొచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆ ఎంపికల ప్రకారమే వారు జన్మ తీసుకోవడం జరుగుతుంది. మనం ఆ విషయం అన్ని మనం అంతర్గతంలో మనం తీసుకోవాల్సింది మాస్టర్స్. అవునండి. ఇదే మన యొక్క జీవన ధర్మానికి మూల కారణం. ఈ యొక్క మన ఆత్మలోకాల నుంచి భూమి మీదకొచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆ ఎంపికలే మన యొక్క జీవన ధర్మము. అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ జ్ఞానం ద్వారా మరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందా అని, ఆహ్లాదంగా లేకపోయినా భయం నుంచి మనం బయటపడిపోతే అదే ఆహ్లాదకరము. అవునా అండి? అందువల్ల ఏంటంటే మనం ప్రతీదీ కూడా సాక్షిగా చూస్తూ ఉండు. నువ్వెలా ఉన్నావు? నీ ఆలోచనలేంటి? నీ ప్రవర్తనేంటి? నువ్వు చేసే చర్యలేంటి? అని నువ్వు గమనించుకుంటూ ఉండు. సాక్షిగా ఉంటూ ఉండు అని చెప్పి చెప్తూ ఉన్నారండి. మరి ముఖ్యంగా మీరు మరణించినప్పుడు ప్రతి ఒక్క అనుభవంలోను, ప్రతి ఒక్క సరికాని ఆలోచనలోను మరణించినప్పుడు ఆ ఆనందం చాలా బావుంటుందండి. అంటే ఇంతకుముందు నేను అవమానాన్ని భరించలేను. విపరీతంగా కోపము, విపరీతంగా ఏ విషయాన్నైనా సరే గతం పట్టుకొని వేలాడడం విపరీతంగా ఉండేది. కానీ ఈ యొక్క మనోభావాలన్నింటి నుంచి ధ్యానం సాధన చేయటం వల్ల నేను అన్నిట్లో మనోభావాల నుంచి మరణించాను. ఇప్పుడు నాకు ఆ భావాలనేవి నాలో లేవు. ఇటువంటిది ఇప్పుడు నాకు మానము మధురమే, అవమానము మధురమే. గతం అనేది లేదు. గతం నుంచి నేనెప్పుడో గూడా తెగదెంపులు చేసేసుకున్నాను. ఇప్పుడు నా గతం అంటూ కూడా నేను వదిలేసేసాను. నేను మర్చిపోయాను. అదంతా కూడా నా ఎంపికే అన్న విషయం నేను గుర్తించాను.
అందువల్ల నాకిప్పుడు గతం అనేదే లేదు అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నానన్న విషయం మనం తెలుసుకుంటూ ఉండాలండి. ఓకే. అందుకే మనం మరణం గురించి మాట్లాడుకునేటప్పుడు దాంట్లో బాధగా ఉందా? మన దో బాధ గాని, దుఃఖం గాని లేకుండా మనం చేసుకుంటూ ఉండాలి అంటే, మనం నిరంతరం ఈ యొక్క సాధనలు చేస్తూ ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు మేడం మాస్టర్. మరి చూడండి. మరి జంతువులు ఆనందంగానే మరణిస్తాయి. కీటకాలు ఆనందంగానే మరణిస్తాయి. మరి పువ్వులు మరణిస్తూ ఉంటాయి. ఇతర జీవులు కూడా మరణిస్తూనే ఉంటాయి. కానీ వాటికి ఏ బాధ ఉండదండి. వాటికి ఏ మనోభావాలు ఉండవు. అవి జన్మిస్తాయి. మళ్ళా మరణిస్తూ ఉంటాయన్నమాట. కానీ మనుషులమైన మనం జన్మ తీసుకున్నప్పుడు మనమే ఈ యొక్క మరణానికి మనం భయపడుతూ ఉంటాము అని చెప్తూ ఉన్నారండి. మరి జీవితంలో ఈ అనుభవాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, ఈ ఆనందము, ఉల్లాసాలు ఇయన్నీ కూడా మన జీవితంలో తెచ్చుకున్న ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవిస్తూనే ప్రతి జీవన చర్యని మనం గమనిస్తూ ఉండాలి. ఎరుకలో ఉంచుకుంటూ ఉండాలి. సాక్షిగా మనం గమనిస్తూ ఉండమని మనం చెప్తూ ఉన్నారండి. అయితే మరి మన పవిత్ర గ్రంథాలన్నింట్లో గూడా ఈ యొక్క మరణం గురించి గాని, ఈ అంత్యక్రియల గురించి గాని, రకరకాల ఆలోచనలు మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు వస్తూ ఉన్నాయండి. ఎందుకంటే ఏమొస్తూ ఉన్నాయి? వీటి గురించి మూర్ఖంగానో, చీదరగానో, భయం పుట్టే విధంగా, జుగుప్సగా ఉండే విధంగానో ఇవ్వడం జరిగింది కాబట్టి, మనకి చిన్నప్పటి నుంచి మరణం అంటే ఒక పెద్ద భూతమండి. మరణం అన్న పదం వినగానే ఎటువంటి వాళ్ళైనా సరే నీరు గారిపోతూ, దిగ్భ్రాంతికి లోనైపోతూ ఉంటారనమాట. దీనికి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్. ఓకే. ఒక కథ చెప్పుకుందాం మనం. ఒక ఇద్దరు స్నేహితులున్నారండి. ఇద్దరు స్నేహితులున్నప్పుడు, ఒక స్నేహితుడంటాడు, "ఒరేయ్! మరి మరణం అంటే నీకేంటో తెలుసా?" అంట. ఇప్పుడు మరణం గురించి నీకెందుకు అంత డౌటొచ్చింది అంటే, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో చనిపోయారు. అప్పుడు నాకు భయమేసింది. సమయం మనకు కూడా వస్తే, అమ్మో! ఎక్కడికి పోతామో? ఏమైపోతామో? అనే అనుమానాలు ఎన్నో రకాలుగా వచ్చినియి. నేనేం చేయాలో నాకర్థం కావలేదని జెప్పి నాకేం ఆలోచించుకోవాలో నాకర్థం కాలేదని స్నేహితుడు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇంకోటేం జెప్పాడు ఈ పక్కనున్న స్నేహితుడు వాళ్ళకున్న అనుభవం ప్రకారం డైలీ "ఏముందిరా చనిపోతే మీ వాళ్ళు, మా వాళ్ళు స్నేహితులు అందరూ 2 రోజులు ఏడుస్తారు. మళ్ళీ మామూలే" అని జెప్పి చెప్పుకుంటూ ఉంటారండి. అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఈ పక్కన తన స్నేహితులు అంటాడు, "ఒరేయ్! మరి పుణ్యం చేస్తే స్వర్గంలోకెళ్ళొచ్చు. మనకే భయాలు ఉండవు. మనకే దేవతలొచ్చి నూనెలో వేయించడాలు, కొళ్ళబెట్టి కొట్టడాలు ఇవేమి ఉండవంట కదా! పుణ్యాలు చేస్తే. నేను బోలెడు పుణ్యం చేశాను" అని చెప్పి అంటా ఉంటాడంటండి. ఒరేయ్! నువ్వు ఎంత పుణ్యం చేసినా గూడా, నీ పుణ్యం కర్మలను నువ్వు అనుభవిస్తూ ఉన్న సమయంలో అవన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి. అవన్నీ గూడా క్షీణించిపోతూ ఉంటాయి గాబట్టి, నీవు ఆ పుణ్యం మీద నువ్వు ఆధారపడొద్దు అని చెప్పాడండి. అప్పుడు ఈ స్నేహితుడేమంటాడు, మరి ఏం చేయాలి నేను అని జెప్పని అంటాడండి. నువ్వేం చేయాలంటే నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి. ప్రతిరోజు ఏదో ఒక పుస్తకాన్ని చదువు. ఏదో ఒక పుస్తకాన్ని చదివి అందులోని నాలెడ్జ్‌ని అందరికీ పంచు. నువ్వు కూడా దాని లోపల జ్ఞానం తెలుసుకొని అందరికీ నీ జ్ఞానం పెంచు. పంచితే పెంచబడుతూ ఉంటుందని చెప్పని విషయాన్ని ఆ యొక్క స్నేహితుడు చెప్పడం జరుగుతుందండి. అవునా! మరి ధ్యానం ఎట్లా చేయాలి? ధ్యానం చేస్తే ఇయన్నీ నిజంగా జరుగుతాయా? నాకర్థమవుతాయా? అని చెప్పి స్నేహితుడు అంటాడండి. ఒరేయ్! స్వర్గం, నరకం అంటే మరి స్వర్గానికి, నరకానికి వెళ్ళకుండా నేను ఆనందంగా ఉంటానా అయితే ఈ ధ్యానం చేస్తే అంటాడండి. మళ్ళీ అతను క్లారిటీ ఏమిస్తాడు? మరి ఏం చెప్తానంటే, మరి ప్రతిరోజు కూడా నువ్వు ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేపిస్తూ, శాకాహారులుగా మారుస్తూ, శాకాహారమే నువ్వు గూడా తింటూ, ఇవన్నీ గూడా ప్రచారం చేస్తూ ఉంటే, ఇయన్నీ గూడా మరలా ఎన్నో రకాలైన స్వాధ్యాయాలు, పుస్తకాలు చదువుతూ, నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావంటే, నీకు చక్కగా నీ యొక్క కర్మలు తొలగిపోతూ, నువ్వు ధ్యానంలోకి నిమగ్నం అయిపోగలవు. నీ యొక్క కర్మలన్నీ తొలగి, నువ్వు రాత్రి పూట నిద్ర హాయిగా పొందగలవు. అదే స్వర్గం. అంత అద్భుతమైన నిద్ర ఎవరైతే పోతారో, కలతలు లేని నిద్ర ఎవరైతే పోతారో, అదే స్వర్గమైన నిద్ర అని చెప్పారండి. చూడండి. మరి ఇది చక్కటి ధ్యానం చేస్తే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చక్కటి స్వాధ్యాయం చేస్తే ఆనందంగా ఉంటుంది. మరి సజ్జన సాంగత్యం చేస్తే ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క త్రిరత్నాలు నిరంతరం చేస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా ఆనందమే. అదే స్వర్గము. మనం ఎప్పుడైతే దుఃఖభరితంగా ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి దుఃఖపడుతూ ఉంటే అదే నరకం. ఏ విషయంలో అయినా సరే మనం స్వర్గాన్ని, ఆనందాన్ని మనం వెతుక్కోగలిగితే దానికి మించిన స్వర్గమే లేదు. నిజమైన స్వర్గం అంటే ఇదే. అంతేగాని నువ్వు స్వర్గానికెళ్తే అక్కడ రంభ, ఊర్వశి, మేనకలుంటారు.
ఇవన్నీ కూడా నీ యొక్క మన యొక్క అపోహలే. ఒకవేళ నువ్వు ఆ విధంగా చూసుకున్నా కూడా నువ్వు స్వర్గలోకాలకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క వాళ్ళు కూడా దేవదూతలే. వాళ్ళు కూడా దేవతలే. వాళ్ళు నిన్ను ఆత్మలోకాలకు అద్భుతంగా ఆహ్వానించడానికి నీకు వాళ్ళు సహాయపడతారు అనే విషయం తెలియపరుస్తూ ఉంటాడు మాస్టర్స్. అప్పుడు అనుకుంటాడనమాట. ఓహో! అయితే అలా కాకుండా ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ టీవీలో ఇప్పుడు చూసిన రాజకీయాలే. టీవీ పెడితే రాజకీయాలే. అటువంటి రాజకీయాలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉంటే అదొక పెద్ద నరకం. అంతకు మించిన నరకమే లేదు. అందువల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీదే స్వర్గం, నరకం ఉంది. ఎక్కడో ఆకాశంలోనో, ఎక్కడో ఆత్మలోకాల్లోనో లేదు. ఎందుకంటే నువ్వు చేసే సరి అయిన పనే, సరి అయిన కర్మే స్వర్గము. సరి అయిన ఆలోచనే స్వర్గము. సరికాని ఆలోచనే నరకము. అనే విషయాన్ని చూడండి ఒక ఇద్దరు స్నేహితుల ద్వారా ఎట్లా మనకి తెలియపరిచారో. ఇప్పుడు అతనికి మరణం అంటే భయం లేదండి. ఓకే. మరణాన్ని మనం పొందగలిగినప్పుడు ఇటువంటి నా జ్ఞానం తీసుకుంటే మనకి ఓహో! మన యొక్క భూమి మీద ఉన్నంత కాలం మన యొక్క లక్ష్యం ఏంటో మనం నెరవేర్చుకుంటూ వెళ్తూ చివరాఖరికి మరణ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క మరణానికి మనం భయపడకుండా ఆహ్వానిస్తాము. కనీసం ఆహ్వానించేంత జ్ఞానం వాళ్ళు పొందకపోయినా కనీసం భయపడకుండా ఎటువంటి ఆత్మన్యూనతా భావాలకు లోను కాకుండా వాళ్ళు చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అవునా అండి? చూడండి మరి ఎగ్జాంపుల్స్ సహా మనకి ఎట్లాంటి నాలెడ్జ్‌ని ఇస్తున్నారు. ఆ యొక్క భయాన్ని పోగొట్టుకోవడం కోసం. అవునా అండి? మరి నేను కూడా అట్లా ఇట్లా ధ్యానం చేసే, స్వాధ్యాయం చేసే, ఇట్లా సజ్జన సాంగత్యం వల్ల మరి ప్రతిసారి వీడియోస్ వినటం వల్ల కావచ్చు, ఎన్నో బుక్స్ చదవటం వల్ల కావచ్చు, మరి మన సీనియర్ మాస్టర్‌ల ద్వారా పొందిన నాలెడ్జ్ కావచ్చు, వాటి వల్ల నేను కూడా మరణం అనే భయాన్ని నుంచి నేను దూరం కాగలిగాను. భౌతిక మరణమే కాదు, మానసిక మరణంతో పాటుగా నేను మరణించే ప్రయత్నం అనేది ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాను మాస్టర్. నా యొక్క ప్రతి ఒక్క దినచర్యలో గూడా మరణం గురించి ఒక సెల్ఫ్ చెకింగ్ పాయింట్‌ని నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అయితే మరి ఇప్పుడు మనం భయపడాల్సింది దేనికి? మరణానికి భయపడక్కర్లేదు. కర్మకు భయపడు. ఎందుకు కర్మకు భయపడాలంటే, మీ యొక్క కర్మ ఫలితం మిమ్మల్ని పట్టుకొని వేలాడుతుంది. నువ్వు చేసే సరైన ఆలోచన, నువ్వు చేసే సరికాని ఆలోచనలే నీ కర్మకి బాధ్యులవుతాయి. కాబట్టి నువ్వు ఎరుకుతో మాట్లాడు, ఎరుకుతో ప్రవర్తించు, ఎరుకుతో ఆలోచించు. నీకొచ్చిన ప్రతి కష్టాన్ని కూడా సాక్షీభూతంగా నువ్వు గమనిస్తూ ఉండు. ఏం జరుగుతుంది? ఇందులో నుంచి నేను ఏం తీసుకోవాలి? ఇందులో ఏ జ్ఞానం ఉందనే విషయాన్ని నువ్వు తీసుకుంటూ ఉండాలి. అన్న విషయం తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి మరి భవిష్యత్తులో నేర్పబోయే ఈ ఒక ముఖ్యమైన కళల్లో మరణించే కళ అనేది ఒకటుందండి. మరణించే కళ అంటే ఏంటంటే అసలు మరణం అంటే ఏమిటి? అనే విషయం మనకి ఇంకా బాగా తెలుసుకోవాలి. అందుకే ఏమన్నారు పత్రి సారు, "మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా భూలోకంలో ఉన్నప్పుడే ఈ జ్ఞానమంతా తెలుసుకున్న సమయంలోనే మీరు మరణించండి. నిజమైన మరణం ఏంటో తెలుసుకోండి." అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. ఈ తెలుసుకోండి అనే నేపథ్యంలో 7 రకాలైన మరణాలు ఉన్నాయి అని చెప్పారు. ఏంటా 7 రకాల మరణాలు? చూద్దాం మాస్టర్స్. ఒకటవది భౌతిక మరణం. అంటే ఈ శరీరం చనిపోవడం అన్నమాట. రెండవది సూక్ష్మ మరణం. ధ్యానంలో మనం దేహంతో ఉన్న సమయంలోనే మన సూక్ష్మ శరీరం మనకి సూక్ష్మమైన శరీరాలు చేస్తూ ఆ సూక్ష్మంగా కూడా జ్ఞానం తెలుసుకుంటూ ఉంటుందండి. ఆ సూక్ష్మంగా ఉండే ఆ సూక్ష్మ శరీరం కూడా మనం ఉంది అని చెప్పి దాని మీద మనం ఫోకస్ చేయకుండా ఆ విధంగా కూడా మనం మరణించాము. అంటే మనం మరణించాల్సింది మన అంతరంగంలో మరణించాలి. అంతరంగం శూన్య భావనలో రావడం కోసం మన సూక్ష్మ శరీరం గూడా మనం మరణించాలి అని చెప్తున్నారనమాట. మరి మూడవ మరణం ఏంటంటే మానసిక మరణం. ఎప్పుడైతే నీ మానసికంగా నీ అంతర్భాగంలో ఏది కట్టుకున్న ఆలోచనలు సరికాని ఆలోచనలున్నాయో వాటన్నింటిని నిర్మూలించి నువ్వు మానసికంగా నువ్వు మరణించు అని చెప్తున్నారండి. మరి నాలుగవదేంటి మీ యొక్క చైతన్యం, మీ శరీరంలో ఉన్న చైతన్యం దాని విషయంలో గూడా మీరు మరణించండి. మరి ఏంటా చైతన్యం మరణించడం మనం చూద్దాం మాస్టర్స్. మరి ఐదవదేంటి మీ యొక్క వ్యక్తిత్వపు విషయాల్లో మీరు మరణించండి అని చెప్పడం జరిగింది. మరి ఆరవ మరణం ఏంటి? ఆరవ మరణం మీరు బాధాకరణంగా మరణించడం కాదు. మీ యొక్క ఆత్మని మీ యొక్క స్వాహింస చేయకుండా మీరు మరణించాలి అని చెప్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆహ్, మనకిష్టం లేకపోయినా గూడా వేరే వాళ్ళ మనస్సు ఆహ్,
అవకాశాల కోసమనో, వాళ్ళ యొక్క తృప్తి కోసమనో, వాళ్ళ యొక్క ఆనందం కోసమనో మనల్ని మనం ఆత్మన్యూనత భావాన్ని మనం పెంచుకోకుండా ఉండాలి అని చెప్తున్నారండి. ఆ విధంగా ఉండేదా మనోభావాల్లో మరణించు నువ్వు అన్నారు. మరి ఏడవదేంటి? వ్యక్తిత్వాన్ని కోల్పోవడం. చిట్ట చివరిదనమాట. నువ్వు దైవానివని గుర్తించు. నీవు దైవానివని గుర్తించి, నువ్వు ఆత్మవని గుర్తించిన తర్వాత, నువ్వు భౌతిక శరీరం అనే విషయాన్ని నువ్వు మర్చిపో. పూర్తిగా శరీరం అంతా కూడా అన్ని రకాలుగా నువ్వు మర్చిపో అని చెప్పని చెప్తున్నారండి. ఆ మర్చిపోవడమే మరణం. అన్ని రకాలుగా మరణించడమే ఏడవది. మనం కొంచెం వివరం చెప్పుకుందాం మాస్టర్స్. ఈ 7 మరణాల గురించి చిన్న చిన్న వివరణ చెప్పుకుందాం. ఇప్పటిదాకా మనం మరణించడానికి ఏమేం జ్ఞానం మనం పోగొట్టుకోవాలి? ఏయి పొందాలి? మన యొక్క ప్రాక్టికల్ లైఫ్‌లో మనం ఏం చూసాము అనే విషయం తెలియపరుచుకున్నాం కాబట్టి, ఈ 7 రకాలేంటో చూద్దాం. మరి మీరు మొట్టమొదటిది భౌతిక మరణం. మీరు మీ శరీరాన్ని వదిలినప్పుడు మీ యొక్క హృదయ స్పందన ఆగిపోతుంది. మీ యొక్క శ్వాస ఆగిపోతుంది. తద్వారా మాత్రమే కదా మాస్టర్స్ మన శరీరం చనిపోయింది, మరణించింది అనే ఒక గుర్తింపు రావాలి అంటే వాళ్ళలో హృదయ స్పందన ఆగిపోతుంది. అంటే ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అణువణువు, ప్రతి కణకణము కూడా ప ఈ యొక్క శ్వాస లేకపోవడం వల్ల మరి ఏ అవయవం కూడా పనిచేయకుండా వెళ్ళిపోతుంది కాబట్టి అది భౌతిక మరణము. ఎందుకంటే మాస్టర్స్ ఇప్పుడు మన శరీరం అద్భుతంగా తయారై సిద్ధంగా ఉంది. కానీ లోపల జీవుడు లేడు. మరణమే. అందువల్ల ఏంటంటే భౌతిక మరణించినప్పుడు మనకు హృదయ స్పందనలు పనిచేయవు. శ్వాసలు నడవు. కాబట్టి దాన్ని భౌతిక మరణం అని అంటారు అని చెప్తున్నారన్నమాట. ఇది అందరికి తెలిసిన సహజమైన మరణమే. మరి రెండవది, మరి మీరు సూక్ష్మ లోకాలలో ప్రవేశించి, మరి ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని గూడా మీరు వదిలివేయగలను. మన యొక్క భౌతిక శరీరం నుంచి మన సూక్ష్మ శరీరం గూడా బయటికి వెడలిపోయి ఆత్మలోకాల్లోకి కలిసిపోతుంది. అంటే మన అంతరంగంలో మనం ధ్యానం చేసినప్పుడు, మన యొక్క సూక్ష్మయాన ప్రయాణం చేసినప్పుడు, ఆ యొక్క సూక్ష్మంగా ఉండే ఆ యొక్క శరీరం గూడా మరి మరణించిపోయింది. ఏది కూడా ఇక్కడ భౌతికము లేదు, సూక్ష్మము లేదు. ఏదీ లేదు. మొత్తం శూన్యమే. అని చెప్పే ప్రయత్నంలో ఈ యొక్క భౌతిక శరీరం మరణించింది. సూక్ష్మ శరీరం గూడా మరణించింది అనే విషయాన్ని మనం మరి గమనిస్తూ ఉండాలని జెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ మూడవ మరణం ఏంటి? మానసిక మరణం. మరి ఈ యొక్క మరణం అనేది చాలా అద్భుతం మరణం అండి. ఈ అద్భుతమైన మరణం మరణించిన తర్వాత మనం భూలోకంలో ఉండగానే భౌతికంగా మనం మరణించక ముందే ఎంతో అద్భుతమైన జీవన గమనాన్ని మనం జీవిస్తూ ఉంటాము. గమనిస్తూ ఉండమను. ఫస్ట్ పర్టిక్యులర్‌గా ఈ పాయింట్స్ గమనించండి. మీరు మానసికంగా మరణిస్తే, మనం భౌతిక శరీరం మరణించక ముందే ఎంతో అద్భుతమైన జీవన గమనాన్ని మనం జీవిస్తూ ఉండగలం అని జెప్పి చెప్పారండి. మరి మన మనో శరీరం మరణించగానే మనలో ఉన్న భ్రమలు కావచ్చు, మనలో ఉన్న మిథ్యా జ్ఞానం కావచ్చు, అన్నీ కూడా ఏవైతే వా నిజాలనుకుంటాం, అబద్ధాలనుకుంటాం, సత్యాలనుకుంటాం, అసత్యాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఏవైతే మనకు సరికానియి ఉన్నాయో అవన్నీ కూడా మరణించాలి. మన అంతర్భాగంలో ఏవైతే గూడు కట్టిన సరికాని ఆలోచనలున్నాయో అవన్నీ కూడా వాటిట్లో నుంచి కూడా మనం మరణం పొందాలి. అంటే మన మనసుని శూన్యం చేసుకోవాలి మాస్టర్స్. దీనొక అర్థం ఏంటంటే మరణించడం అంటే ఏంటి? అంటే మొత్తం శూన్యమైపోవాలి. శరీరంతో పాటు మన మనసులో ఉన్న అంతర్భాగాల్లో ఉండే సరికాని ఆలోచనలు కావచ్చు, సరైన ఆలోచనలు కావచ్చు, ఏవి వద్దు. శూన్యమైపోదాము. అన్ని అన్ని భావాల నుంచి కూడా మనం మరణిస్తే మనం శూన్యంగా అయిపోతాం అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారండి. అందుకే అన్నారన్నమాట. ఈ యొక్క మరణాన్ని గూడా ఉల్లాసంగా మనం మరణించే స్థాయికి మనం ఎదుగుతూ ఉండాలి అని చెప్తూ ఉన్నారండి. మరి ఈ యొక్క మనం విశ్వంలో నుంచి మనం తెచ్చుకునే గొప్ప అనుభవము. మరి ఈ అనుభవాన్ని నేను పొందగలిగాను గాబట్టి, దీన్ని గొప్ప అనుభవం అని మరి నేను గూడా అనగలుగుతూ ఉన్నాను మాస్టర్స్. లేదంటే అందువల్లే ప్రతి ఒక్కళ్ళం గూడా ఏదో ఒక సమయ సందర్భంలో ప్రతి విషయాన్ని కూడా మనకి ప్రాక్టికల్ లైఫ్‌లో వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం. సరే మనకు మరణానుభవం లేకపోయినప్పటికీ మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ యొక్క స్థితులు ఆ సమయంలో మన మనోభావాలు ఎలా ఉన్నాయి? మనం వాళ్ళని మరి వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయారన్న భావనతో కాకుండా వాళ్ళకి సమయం వచ్చింది. భూమి మీద వాళ్ళ యొక్క కర్తవ్యం నెరవేర్చుకొని వారు ఆత్మలోకాలు తిరిగి వెళ్ళిపోతున్నారు. అనే మనోభావాలను మనం అద్భుతంగా పెంపొందించుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారండి. మరి నాలుగవ చైతన్యము. మరి ఈ నాలుగవ చైతన్యం ఏంటంటే, మన శరీరం మనం నడుస్తూ ఉండాలి, మాట్లాడాలన్నా, చూస్తూ ఉండాలన్నా, మరి వింటూ ఉండాలన్నా, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో
మన శరీరం ఏ పనులకైనా సిద్ధపడి మనం వెళ్తూ ఉండాలన్నా, మరి ఎంత ధ్యాన ప్రచారాలు చేయడానికి ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఉండాలి. మరి నిరంతరం ఇట్లా జూమ్ క్లాసులు మాట్లాడుతూ వారి యొక్క జ్ఞానం పంచుతూ ఉండాలి. ఇవన్నీ క్రియలు జరుగుతూ ఉండాలంటే మనలో చైతన్యం కావాలి మై డియర్ మాస్టర్స్. ఆ యొక్క చైతన్యం అంటే ఆ జీవం అనేది కావాలి కదా! ఆ జీవం అనేది ఎప్పుడైతే పోతుందో దాంట్లో కూడా మరి మరణించండి. ఆ విషయంలో కూడా మీరు మరణించండి. అంటే ఈ జీవం అనేది ఎప్పటికి కూడా శాశ్వతం కాదు. అందులో గూడా మనం మరణిస్తే మన శూన్య భావంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. మనం ఇటువంటి భావనలన్నీ కూడా మనకి కలగాలి అంటే మనం ధ్యానం చేయాలి మై డియర్ మాస్టర్స్. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన అంతరంగంలో ప్రవేశించినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి నుంచి మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించడం ద్వారా మన శరీరంలో నిక్షిప్తమైన 2,72,000 నాడుల్లో ఈ యొక్క శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి దాగి ఉండటం వల్ల మన కర్మలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తొలగిపోతూ ఉన్నప్పుడు మనకి దివ్య తేజస్సు ఉద్భవించడం ద్వారా మనలో మన కర్తవ్యాన్ని తెలుసుకొని, మన యొక్క కర్తవ్యం ఏంటి? మన యొక్క లక్ష్యాలేంటి? అని తెలుసుకుంటూ ఉంటాము. మరి ఈ యొక్క ఈ మరణాలేంటి? సూక్ష్మ మరణం ఏంటి? ఈ అంతర్భాగాల్లో మరణించడం అంటే ఏంటి? మనోభావాల్లో మరణించడం అంటే ఏంటి? ఇటువంటి మనోభావాలన్నీ కూడా మనకి ధ్యాన సాధనలో అద్భుతంగా అవగాహనకొస్తాయి. అనుభూతికి వస్తూ ఉంటాయి. అందువల్లే ప్రతి ఒక్కళ్ళు గూడా నిరంతరం ధ్యానం చేయి నాయనా! నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించు. నీ చైతన్యంలోకి నువ్వు ప్రయాణించు. లోపల ఏం జరుగుతుందో నువ్వు గమనిస్తూ ఉండు. సాక్షిగా చూస్తూ ఉండు. మరి ఈ విధంగా మనం మరణాన్ని కూడా గమనించుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఐదవ మరణం ఏం చెప్పారంటే, మీ యొక్క వ్యక్తిత్వపు ఆలోచన విధానాల్లో ఆ యొక్క సమగ్రంగా ఆ యొక్క సమగ్రత అంటే సమభావంలో చూస్తూ సరియైన ఆలోచనలు చేస్తూ ఉండే విషయాల్లో గూడా మరి సమగ్రంగా ఉండాలి. సమభావంతో ఉంటూ ఉంటే మనకి ఎటువంటి మనం తెలుసుకున్న ఈ యొక్క జ్ఞానం అనే విషయాన్ని మనం నలుగురికి పెంచుతూ ఉంటాము. మరి మనం ఉద్వేగం మన మన యొక్క ఉద్వేగాల్లో కావచ్చు, మానసికంగా కావచ్చు, మన యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, మన యొక్క మనోభావాలనేది ప్రతిరోజు గూడా మరి హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. ఆ యొక్క అయ్యే విషయంలో గూడా ఈ యొక్క చైతన్యం అనేది వ్యక్తిత్వ వాహనాల్లో ఒకటి మనం మరణించాల్సిన అవసరం ఉంది. అంటే శూన్య భావాలు పెంపొందించుకుంటూ ఉండాలి. మన యొక్క శరీరంలో జరిగే ఉద్వేగాల విషయంలో మనస్సు గాని, ఈ యొక్క ఈ యొక్క మనోభావాలు సరిగా లేకపోవడం వల్లనే మనక మనం సరికాని చేష్టలు చేస్తూ ఉండటం వల్లే మనం మరణానంతరం వచ్చే వరకు కూడా ఆ విషయాలు మనం మరణించకుండా మనం తర్జన భర్జన పడుతూనే ఉంటాము. కానీ అటువంటి విషయాల్లో నువ్వు మరణించు. ఈ యొక్క సరికాని ఆలోచనలన్నీ కూడా వైరస్‌తో సమానం మాస్టర్స్. మొన్న ఈ మధ్య మనకి కరోనా వైరస్ వచ్చిందండి. ఎందుకో కరోనా వైరస్ వచ్చింది. అందరి యొక్క మనోభావాలు, చేష్టలు ఈ భూమి మీద మరి మానవుడు వాళ్ళ యొక్క స్వార్థం కోసమని ఎన్నెన్ని మరి తప్పులు చేస్తున్నారో. అందరూ మాంసాహారులైపోవడం గాని, ప్రకృతిని నాశనం చేయడం గాని, పెద్ద పెద్ద వృక్షాలని మరి పడగొట్టడం కావచ్చు. అన్నీ కూడా వినాశకరమైన చేష్టలు చేయబట్టే ఆ యొక్క వినాశకరానికి సంబంధించి ఆ యొక్క కరోనా వైరస్ అనేది వచ్చి అందరిని కూడా తుడిచిపెట్టుకునేటట్లుకి వెళ్ళిపోయిందండి. అట్లాగే ఇక్కడొచ్చిన ఈ వైరస్ కూడా మన యొక్క మనోభావాల వల్ల వచ్చిన ఈ యొక్క సరికైన ఆలోచన నుంచి కూడా మనం బయట పడిపోవాలి. ఆ విధంగా నువ్వు మరణం అనేది పొందడం జరుగుతుందని చెప్తున్నారండి. అంతే గాకుండా మరి మన మనుషులం ఏం చేస్తూ ఉంటాం, వస్తు వాహనాలు పట్టుకొని వేలాడుతూ ఉంటాము. మరి నాది అనే విషయాల మీద మనం వేలాడుతూ ఉంటాము. ప్రతిది కూడా నాకే చెందాలి. మరి నేనే అభివృద్ధిలోకి రావాలి. నాకే కీర్తి ప్రతిష్టలు కావాలి. ప్రతి దాన్ని నేను అనే అహంకారంతో మనం పెచ్చురెల్లుతూ ఉంటాము. మరి ఆ యొక్క అహంకారాల నుంచి నువ్వు మరణించు. మరి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ద్వేషం పెట్టుకొని నువ్వు జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. ఆ ద్వేష భావం నుంచి నువ్వు మరణించు. మరి ప్రతి ఒక్క బంధాల నుంచి మరి నాది, నేను, నా వాళ్ళు అనే ఈ బంధాలన్నీ గూడా శాశ్వతం అనేది ఎప్పటి వరకు శాశ్వతంగా ఉంటాయనే జ్ఞానాన్ని నువ్వు పొందు. ఈ బంధాల నుంచి నువ్వు బయటపడుతూ ఉండు. ఈ బంధంలో నుంచి నువ్వు వేలాడుతూ ఉండకు. మరి ఈ బంధం అనే దాన్నే నువ్వు ఆహ్, ఈ బంధం అనే దాంట్లో నుంచి నువ్వు మరణించు. అంటే చూడండి ప్రతి విషయంలో మరణించు అంటే ఆ యొక్క అజ్ఞానపు చర్యల నుంచి నువ్వు బయటపడు అని అర్థం మాస్టర్స్. ఓకే. అందువల్ల నీ యొక్క ప్రతి ఉద్వేగానికి సంబంధించిన మన యొక్క మనసుకు సంబంధించి, మన యొక్క ఉద్వేగానికి సంబంధించిన ప్రతి విషయాల్లోనూ నువ్వు మరణించు. అక్కడికక్కడ ఆ విషయాలు ఖండించేసేయి అని చెప్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్.
చూడండి మరి ఆరో మరణం ఏంటో చూద్దాము. మరి చాలా మంది కూడా మరణిస్తూ మనం మనకిష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మన ఆత్మ చాలా బాధపడుతూ ఉంటుందనమాట. మరి మన వాళ్ళ కోసమే కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన కోసమే కావచ్చు, మనం సరికాని ఆలోచనలు చేయకపోవడం వల్ల మన ఆత్మకి ఇష్టం లేని పనులు కూడా చేస్తూ ఉంటాము. అంటే దీన్నేమంటారంటే అమ్మి వేస్తూ ఉంటామని అంటారండి. ఇప్పుడు చూడండి మరి 'సత్యహరిశ్చంద్రుడు' వాళ్ళ భార్యని ఆవిడ ఆత్మస్వరూపురాలే గదా! ఊరికే చిన్న ఎగ్జాంపుల్ అంతే మాస్టర్. ఎట్లా ఆయన ఆత్మకి ఆనందం లేదండి. ఆయన చేసే పని తప్పు అని తెలుసు. అయినా కూడా చేస్తాడు చూసారా? దాన్నే ఆత్మను అమ్మివేయడం అని దానికి మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అంటే మనం గూడా మన మనసుకి హ్మ్. తగ్గించుకునే భావనలు పరిస్థితులకి లొంగిపోయి మనం సరికాని పనులు చేస్తూ ఉంటాము. అటువంటి భావాల నుంచి నువ్వు మరణించు. నీ అంతరాత్మ ప్రకారమే నువ్వు నడువు. నీ అంతరాత్మకు మించి, నీ అంతరాత్మకు వ్యతిరేకంగా నువ్వు ఏ విషయంలోనూ ఏ పని గూడా చేయాల్సిన అవసరమే లేదు. నిన్ను నువ్వు అమ్ముకోవాల్సిన పనే లేదు. నీ ఆత్మను నువ్వు ఆత్మీయత భావాలతో నువ్వు దాన్ని హింస పెట్టుకోవాల్సిన అవసరమే ఎంత మాత్రము లేదు. ఇటువంటి భావాల నుంచి నువ్వు మరణించు. ఆరో రకమైన మరణం మాస్టర్స్. అవునా అండి? మరి ఏడో రకమైన మరణం లాస్ట్‌ది. మరి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం. మరి ఆరవ రకమైన మరణము అది కూడా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడము ఇది ఇంచుమించు ఒకటే రకంగా ఉన్నా కూడా మాస్టర్స్ కొన్ని సందర్భాల్లో ఆ సమయం వచ్చే వరకు కూడా మనం స్ట్రాంగ్‌గా ఉన్నామనే అనుకుంటూ ఉంటాము. కానీ ఆ సమయం సందర్భం వచ్చినప్పుడే అంటే అప్పటికప్పుడే నీకొచ్చిన ఏ ఒక్క కష్టాన్ని కూడా నువ్వు భావిస్తున్నావనే విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకొని నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏమంటున్నారు వాస్తవానికి మనమందరం కూడా దైవ స్వరూపాలము. మరి ప్రతిసారి మనల్ని ఎప్పుడు చెప్తా ఉంటారు గదండీ! మనం పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా దైవాలము, దైవీ దేవతలం అని చెప్తూ ఉన్నారు. మనం ఆ యొక్క భావన నుంచి ఎప్పుడు కూడా మనం వైదొలగొద్దు. మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోవద్దు. మీరందరూ కూడా దైవ స్ఫులింగాలు. ప్రతిరోజు కూడా మనం ఒక దివ్యత్వం మనలో ప్రతి ఒక్కళ్ళలోనూ దివ్యత్వం ఉంది, బుద్ధత్వం ఉంది. మనలో ఎందరో మహానుభావులున్నారండి. మన ప్రతి ఒక్కళ్ళలోనూ మహానుభావులున్నారు. అంటే మనలో ఉన్న ఆ గ్రేట్‌నెస్‌ని ఎప్పుడు గూడా మనం కోల్పోవద్దు. ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు గూడా కోల్పోవద్దు అని చెప్తున్నారండి. అంటే నీ యొక్క సరికైన ఆలోచన నుంచి నేను దేవతని కాదు. నేనెట్లా దేవతనవుతానని జెప్పని మిమ్మల్ని మీరే స్వాహింస చేసుకుంటూ నేను దేవతని కాదు అని జెప్పని అనుకోవద్దు. నేను భగవత్ స్వరూపాన్ని. నాలో దైవీ లక్షణాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. నా యొక్క జీవన గమనం అద్భుతంగా కొనసాగుతుంది. ఇటువంటి మనోభావాలతో జీవించండి. సరికాని మనోభావాల్లో మీరు మరణించండి. అని చెప్పడం జరుగుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి మన ప్రతి ఒక్కళ్ళలోనూ మన అందరిలోనూ కూడా దైవ స్వభావం అనేది ప్రతి ఒక్కళ్ళలో అనేది ఖచ్చితంగా ఉంది మాస్టర్స్. అందువల్ల మనల్ని మనం గుర్తించుకుందాము. మనల్ని వచ్చి ఎవరో గుర్తించడం జరగదు మాస్టర్స్. మనల్ని మనమే గుర్తించుకోవాలి. మనల్ని మనమే తెలుసుకోవాలి. మన అంతరంగంలో మనమే ప్రయాణం చేయాలి. నీ అంతరంగంలో ప్రవేశించి మాత్రమే నువ్వు ఏ విషయాన్నైనా సరే నీకంటూ కూడా ఒక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. మరి నువ్వు ఎటువంటి విషయంలో నువ్వు అజ్ఞానంగా ఉన్నావో, ఆ అజ్ఞానం నుంచి మరణించు. మరి ప్రతిసారి మరి పదే పదే చెప్తూ ఉంటారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే, జ్ఞానవంతంగా ఉన్నప్పుడే, అన్ని సరికాని భావాలు నాలో ఏ విధంగా ఉన్నాయని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని, సరికాని వాటిట్లో అన్నిటి నుంచి నువ్వు మరణించు. అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. ఇట్లా మనం ప్రతిరోజు గూడా మనలోని సరికాని భావాల నుంచి మనం మరణిస్తూ ఉన్నామా? జన్మిస్తూ ఉన్నామా? సరికాని ఆలోచనల నుంచి, సరికాని మనోభావాల నుంచి నిరంతరం మనం మరణిస్తూనే ఉండాలి మై డియర్ మాస్టర్స్. ఇటువంటి సరికాని విషయాల్లో మనం జన్మ తీసుకోవద్దు అని చెప్తున్నారు. అందువల్ల మనందరం గూడా ఇటువంటి 7 మరణాల్ని కూడా మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉందాం మై డియర్ మాస్టర్స్. ఎందుకని ముఖ్యంగా మనం చేయవలసిన పనేంటంటే, మరి మనం భౌతికంగా మరణించడమే కాదు, మన మనోభావాల్లో కావచ్చు, మన యొక్క అంతరంగ ప్రవేశంలో కావచ్చు, మన యొక్క సూక్ష్మంగా కావచ్చు, మరి మన సరికాని జీవితాల్లో ఉండే ఈ యొక్క ద్వేష భావాలు కావచ్చు, సరికాని బంధాల నుంచి కావచ్చు, అన్నిట్లో నుంచి మనం మరణించాలి. సరికాని వ్యక్తిత్వాల నుంచి నువ్వు మరణించాలి. ప్రతిరోజు. మనం ఈ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పూట మనం నిద్రించే వరకు కూడా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా
మనం ప్రశ్నించుకుందామండి మాస్టర్స్. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉందాము. నేను ఏ విషయంలో సరియైన జన్మలో ఉన్నాను? ఏ విషయంలో నేను మరణిస్తూ ఉన్నాను? సరికాని దాంట్లో నేను మరణించానా లేదా? సరికాని విషయంలోనే నేను నేను జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా? మరి ఈ సరికాని విషయంలో నేను జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు నా యొక్క ఆత్మ పరిణామ క్రమం ఏ విధంగా కొనసాగుతూ ఉంటుంది? మరి నేను అజ్ఞానంలో ఉన్నానా? జ్ఞానంలో ఉన్నానా? మరి నేను సత్యం తెలుసుకున్నానా? నేను సత్యం తెలుసుకోలేదా? సత్యం తెలుసుకోవడం కోసమే నేను భూమి మీద జన్మ తీసుకున్నాను. మరి అసత్యంలోనే నేను ఉన్నానా? లేదా? అనే విషయాన్ని మీరు నిరంతరం గూడా ఎరుగుతూ ఉండాలి. అజ్ఞానం నుంచి మనం అందరం కూడా మరణించాలి. అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మనం వస్తు వాహనాదులు మనయి శాశ్వతం కాదు అని నిరూపించుకోవాలి. వస్తు వాహనం మనకి అవసరం లేదా అనుకుంటామండి. మరి బత్తిసర మంది మధ్య మార్గం అన్నారు కదా! మరి వస్తు వాహనాలు లేకపోతే ఎట్లా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. కావాల్సిందే. ఎంతవరకు కావాలంటే, మనకి వాటి విషయం గురించి వెంపర్లాట అనేది లేనంత వరకు చాలు. నీ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, నీ యొక్క జీవన విధాన శైలి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, నీ జీవితం, నీ జన్మ, నీ ఆహారం, నీ వస్త్రం, నువ్వు నలుగురికి సహాయం చేయగలిగే ఆ ఒక్క రూపాయి ఎంతవరకు నీకుందో అంతవరకు నువ్వు జీవించు నాయనా. అంతవరకు నీది అని భావించు చాలు. ఎంతో చూసిందంతా నాకే కావాలి, ఎన్నో కోట్లు కావాలి. మరి మా వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి. మరి ఎన్నో వస్తు వాహనాదులు మరి నాకు లేవే అనే తాపత్రయం నుంచి నువ్వు మరణించు. ఎంతవరకు కావాలో అదే మధ్య మార్గం అంటే. మొత్తం కావాలనుకోవటం, వాడి గురించి నిరంతరం శ్రమిస్తూ, ఆలోచనలు చేస్తూ, నీ మైండ్‌లో పూర్తిగా ఒత్తిడిలు పెట్టుకోవడం అనేది మధ్య మార్గం కానే కాదు. అందువల్ల సరికాని ఆలోచన నుంచి నువ్వు మరణించు. ఈ ఏదైతే సరికానియని నువ్వు తొలగించేసుకున్నావో, ఆ తొలగించిన వాటిలో నువ్వు మరలా జన్మ తీసుకోవద్దు. అంటే ఆ యొక్క ఆలోచనలు మళ్ళీ వచ్చే ప్రయత్నం నువ్వు చేయకుండా నీ యొక్క జీవన గమనాన్ని నువ్వు పరిశీలించుకో అని అర్థం మేడం మాస్టర్స్. ఓకే అండి. మరి ఈ యొక్క 7 రకాలైన మరణాల్ని మనం ప్రతిరోజు గూడా మన జీవితంలో మనం ప్రశ్నించుకుంటూ, మరి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మరి నిరంతరం ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఈ యొక్క త్రిరత్నాల ద్వారా మనం పొందే ఈ యొక్క జ్ఞానాన్ని మనం మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటనని ఎలా ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉందాము. అలాగే ఎవరు కూడా మరణం గురించి ప్రతిరోజు కూడా ఎందరో మాస్టర్ల ద్వారా జ్ఞానాన్ని మరి పంచబడడం జరుగుతూనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో రకాల స్వాధ్యాయాలు కూడా మనకున్నాయి. అందరూ గూడా ప్రయత్నించేయండి. ఆ భయం నుంచి బయటపడే దాంట్లో మరణించండి. భయమనే భయంని మీరు మరణించండి. చివరాఖరికి మాట మాస్టర్స్. భయమనే భయం నుంచి మీరు మరణించండి. అనే విషయాన్ని మరి నా అనుభవాల ద్వారా, మరి నేను పొందిన నా యొక్క దైనందిన జీవితంలో నేను తెలుసుకున్న నా యొక్క అనుభవాల ద్వారా, మరి మీ అందరికీ కూడా ఈ యొక్క నాలెడ్జ్‌ని నేను పంచుకోవడం జరిగింది మాస్టర్స్. మరి మనందరం గూడా ప్రతిరోజు గూడా ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉందాము. సరికాని విషయాలన్నింట్లో గూడా మనం ఆరోగ్యంగా, ఆనందంగానే, జ్ఞానవంతంగా ఉన్నప్పుడే మనం ప్రయత్నం చేస్తూ ఉందాము. ఓకేనా అండి. మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు సుధాకర్ మాస్టర్ గారికి, రాజ్ సార్‌కి, ధ్యాన జగత్ టీమ్ అందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాం మై డియర్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే మేడం. ఆత్మప్రణామాలు. మరణం గురించి చాలా విషయాలు చెప్పారు. 7 మరణాలని. చాలా బాగుందండి. రికార్డ్ ఆఫ్ చేయరండి. హ్మ్. ఇది ఆఫ్ కావడం లేదండి. మీరు చేస్తారా? ఆఫ్ చేస్తారా మీరు మేడం? నేను టచ్ చేశాను మేడం. చేశారా? చేశాను. ఉమ్. చాలా బాగుందండి. ఏంటంటే మనం సరికాని ఆలోచనలు ఎప్పుడైనా ఉంటాయో అవే మరణంతో సమానం. అవి మనం మన అరిషడ్వర్గాలను జయించడమే మనం మరణం నుంచి భయాన్ని అనేది పోగొట్టుకుంటాం అని చెప్తున్నారండి. ఇంకా హ్మ్. ఏంటంటే సరికాని ఆలోచనలు
ఎప్పుడైతే ఆ సరికాల ఆలోచనలని సరి చేసుకోవడమే మ్, మనం ఇదని తెలుసుకోవడం, మరణం మరణం ఇన్ని రకాల మరణాలు ఉంటాయని. ఒక్క శ్వాస భౌతికమైనది శ్వాస కాదు, బ్రతికి ఉండంగానే మనము ఇన్ని రకాలుగా మనము సరిదిద్దుకుంటూ, మన ఆలోచనలు సరిదిద్దుకుంటూ ఉంటది. మనం ఏంటంటే జీవించాలంటే ఎంతో కొంత మనము అవసరానికి సంపాదన అనేది ఉంటది. కానీ అది కూడా సరి అయిందే ఉండాలి. సరి అయింది ఉన్నప్పుడే మనకు ఇలా ఉంటుంది. లేకపోతే ఇంకా అది అత్యాశనే కదండి. ఇంకా పోతుంటే ఎంత ఉన్నది అత్యాశే. అదంతా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎస్ అని మేడం. ఎందుగా ఎందుకంటే ఇదివరకు మనం కూడా ఇదివరకు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మన మనసు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నది మనకు బాగా అర్థమవుతుంది. అవును. ఇవన్నీ మరి ధ్యానం వల్ల కొంత కొంత మనం ఇట్లా బయట నుంచి తెలుసుకున్న బుక్స్ వల్ల, సజ్జన సాంగత్యం వల్ల తెలుసుకుంటాము. మన ధ్యానం వల్ల మనకు తెలుసుకుంటాం. మీరు అనుభూతి చెంది చెప్పానని చెప్పారు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా అనుభూతులనేవి ఉంటవి. అవన్నీ చాలా బాగా చెప్పారండి. మీరు చాలా సార్లు చాలా విషయాలలో మీరు ఎన్న ఎట్లా ఉన్నది నేను విన్నాను కదండీ! మీరు చాలా విన్నాను. ఎంతో చాలా కష్టపడ్డారండి. ఎంతో కష్టపడ్డారు. అన్నీ అధిగమించారు. ఆ! శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా. ఆ! పరిస్థితుల ప్రకారంగా, అవునండి. చాలా పరిస్థితుల ఆ! పరంగా. అవును. అన్ని రకాలుగా అన్ని అనుభవాలు అవన్నీ అనుభవాలుగా తీసుకుంటున్నారు. ఇంకా అందరూ కూడా అట్లా మనకొచ్చేవే మనకు అనుభవాలు. ఈ అంతే కదా కర్మలనేవి మేడం. మనకు ఏందంటే పుణ్యం అంటే పుణ్యం కూడా మనకు అనుభవిస్తే ఆ పుణ్యం కూడా పోతుంది. కర్మ అంతేగా మరి. ఎట్లయితే పోతుందో మనం అనుభవిస్తే కర్మ పోయినట్టు పుణ్యం కూడా పోతుంది కదండీ! అది. పుణ్యం కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. ఏం శాశ్వతం అసలు కాదు. ముఖ్యంగా ఏందంటే ఏది శాశ్వతం కాదు అన్న విషయం కాదు. తెలుసుకోవడమే అన్నిటికంటే ముఖ్యమైన జ్ఞానం కదండీ! ఎస్ నేను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఎవరైనా మాస్టర్స్ మాట్లాడిస్తే మాట్లాడండి. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారండి? మోక్షలత మేడం, శిరీష, సాయి మహిత మేడం, యుగంధర్ గారు. ఉన్నారా మాస్టర్స్? సాయి మహిత మేడం, ఆ, మాట్లాడతారు. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ మేడం, వాళ్ళు మేడం. సుజాత మేడంకి ఆత్మ ప్రణామాలు. మన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. బాగుంది మేడం, క్లాసు చాలా చక్కగా చెప్తున్నారు. మరణాల గురించి చాలా బాగుంది. అంటే ఆ భయపడకూడదు అనేది మనం తెలుసుకోవాలి. మరణం వస్తే రానిండి ఏముంది, మనం ఇక్కడున్నా జీవించుంటాం, రేపు పైలోకాలకు పోయినా జీవించుంటాం అనే సత్యాన్ని చాలా చక్కగా చెప్తున్నారు మేడం. అది కూడా మీ అనుభవపూర్వకంగా చాలా చక్కగా చెప్తున్నారు. చాలా బాగుంది మేడం. సూపర్ గా ఉంది. అయితే నాకు నచ్చింది మాత్రం లాస్ట్ పాయింట్ అయితే చాలా బాగుంది. అది ఎండింగ్ పాయింట్. అది ఇంకొకసారి చెప్పండి మేడం. ఒకసారి భయం నుంచి అది ఒక్కసారి చెప్పండి. లాస్ట్ పాయింట్ సెవెంత్ అన్నారు కదా. పాయింట్, సెవెంత్ ఆ, పాయింట్. ఆ, సెవెంత్ పాయింట్ ఏంటంటే ఏం లేదు మేడం, మనం భగవంతుని స్వరూపాలమని మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఆఖరికి కొంతమంది ఏంటి, నేను భగవంతుడిని అనే విషయం వాళ్ళకు కూడా తెలియదండి. మరి ఆ వాళ్ళకు కూడా తెలియలేదు అంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేనట్టే కదా, సరికాని ఆలోచనే కదా. అంటే మనలో బుద్ధత్వం ఉంది, సమస్త పరమ గురువులు వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క గుణాలు మన అందరితో జన్మ తీసుకునే ఉన్నాం. కానీ మనలో ఉన్న గుణాలు మనమే తెలుసుకోలేక, మనలో ఉన్న తెలుసుకోవాలి. గుణాలు మనమే కూడా అంతరించిపోతుంది. మనమే గుర్తించుకోవట్లే మనలో ఉన్న ఆ యొక్క దైవత్వాల్ని, ఆ యొక్క గుణాల్ని. అందువల్ల ఏంటి, అవి దిగజారిపోతూ ఉన్నాయి, అంతరించిపోతూ ఉన్నాయి కాబట్టి, నువ్వు ధ్యానం ద్వారా వాటిని పునరుద్ధరింపు చేసుకో. నువ్వు దైవాన్ని మనం గుర్తింపు చేసుకో. ఏదైతే నీలో ఉన్న దైవాన్ని నువ్వు గుర్తించలేని ఆ అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానం నుంచి నువ్వు మరణించు. అజ్ఞానం నుంచి మరణించాలి. అది లాస్ట్ పాయింట్ ఉంది చూడండి, అది ఒకసారి చెప్పండి మేడం. భయం నుంచి అదేదో చెప్పారుగా, అది లాస్ట్ పాయింట్. దివ్యత్వం గురించి సెవెంత్ చెప్పాను. పాయింట్ ఇదే మేడం. సెవెంత్ కాదు అంటే మేడం, లాస్ట్ పాయింట్, లాస్ట్ ఎండింగ్ పాయింట్ చెప్పారు కదా.
పాయింట్ చెప్తా అంటే అదేంటంటే ఫ్లోలో వచ్చేస్తుంది కదా మేడం. అదా ప్రత్యేకంగా లాస్ట్ ఓకే ఓకే పాయింట్ ఓకే ఫస్ట్ ఓకే పాయింట్ దివ్యత్వం అన్న గురించి చెప్పారండి అనిపించదు. మేడం. దివ్యత్వం లాస్ట్ గురించి భయం చెప్పారు. గురించి ఆ ఫ్లోలో ఆ వర్డ్ అనేది బాగుంది మేడం. అది నాకు మళ్ళీ బై హార్ట్ అదేలేండి. చేసుకోవాలనుకున్నాను, అందుకోసం అని అడిగాను మేడం. అది అదేంటంటే బాగుంది మనం బుక్ లో ఇచ్చిన లైన్ కాదు కదా మేడం, అది స్పాంటేనియస్ గా ఓకే. నేను మాటల్లో ఇంకా దాంట్లో వచ్చిన. ఇదే చెప్పారేమో. ఉమ్, అది ఓకే ఓకే, బాగుంది మేడం, చాలా అంటే మన చక్కగా లోపల ఉన్న ఏవైతే ద్వేషభావాలు భయాలు ఉన్నాయో వాటి నుంచి కూడా నువ్వు మరణించు. మరణించు. నీలో ఉన్న దైవాన్ని గుర్తించక నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి ఆ యొక్క అజ్ఞానం నుంచి నువ్వు మరణించు అనే విషయం మేడం. ఓకే మేడం. అది ఆ ఫ్లోలో ఆ మాట వస్తుంది కదా అంటే అది మనం మరలా కూడా అవును. ఆ మనకి చెప్పలేము. అది మరలా మనలో మన ఉన్న దివ్యత్వాన్ని గుర్తించమని చెప్పారండి. ఉమ్, ఆ, మనలో ఉన్న దివ్యత్వాన్ని దైవత్వాన్ని లేదులేండి, గుణాన్ని రేపు గుర్తించలేని అది అజ్ఞానం అని చెప్పి క్లాస్ లో అన్నారు. అది యూట్యూబ్ లో వస్తది కదా మేడం ఇది. ఆ, ఇది అప్పుడు లాస్ట్ మీరు అది అప్పుడు ఒకసారి వినండి వింటాను. మరలా. వింటాను మేడం అది. అది వినండి. ఎందుకంటే చాలా బాగా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలనిపించింది మేడం. చాలా బాగా నచ్చింది ఆ పాయింట్, అందుకని. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ సుజాత మేడం. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా అండి? సాయి శిరీష, మహిత. శిరీష, మోక్షలత మేడం, శివప్రసాద్ మాస్టర్ మాట్లాడతారా? ఓకే మేడం, లీవ్ అవుదాం. సెషన్ క్లోజ్ చేద్దామండి. క్లోజ్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మరి మేడం. మరి ఒకసారి